హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. ఈరోజు ఎంతో రుచికరమైన చికెన్ లాలీపాప్స్ని ఇలా చేసి చూపించబోతున్నాను. ఇక్కడ ఏం డీప్ ఫ్రై లేకుండానే చికెన్ లాలీపాప్స్ని ఎంతో టేస్టీగా రుచిగా చేసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను చికెన్ లాలీపాప్స్ని ఇలా ఫ్రెష్గా ఉన్నవి 1/2 కిలో వరకు తీసుకున్నాను. వీటిని 2 టైమ్స్ వరకు వాష్ చేసుకొని పెట్టుకొని 1 టేబుల్ స్పూను కారం అయితే వేసుకున్నాను. కొంచెం పసుపు కూడా వేసాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇక్కడ నేను కారం అనేది 1 స్పూన్ వేసాను. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ చికెన్ మసాలాను కూడా 1 స్పూన్ వేసుకున్నాను. అదేవిధంగా ధనియాల పొడిని కూడా 1 స్పూన్ అయితే వేసుకున్నాను. కొంచెం జీలకర్ర పొడిని కూడా వేసుకొని 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసేసుకొని ఇవి మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల కలర్ అనేది అదేవిధంగా స్పైసెస్ అన్నీ చికెన్కి బాగా పడుతుంది. సో ఈ విధంగానే నేను ఇప్పుడు ఇలాగే ట్రై చేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి చికెన్ లాలీపాప్స్ అనేవి. ఇవి మనం డీప్ ఫ్రై చేసుకోకుండానే క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా అయితే వస్తాయి. ఈ విధంగా చేసి పెట్టండి, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సో ఈ విధంగానే నేను ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. ఇలా ట్రై చేసి చూడండి, కొత్తగా కూడా ఉంటుంది మనకి రెసిపీ అనేది. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే వదిలేసేయండి. అప్పుడే మసాలా బాగా పడుతుంది. సో 5 మినిట్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇక్కడైతే 1 ఉల్లిపాయని 1 పచ్చిమిరపకాయ కొంచెం కరివేపాకు రెమ్మల్ని కట్ చేసుకొని ఇలాగైతే వేసేసుకోండి. టేస్టీగా అయితే వస్తుంది కర్రీ అనేది. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటినన్నిటిని ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కలిపి ఉంచుకున్న చికెన్ ముక్కల్ని దీంట్లో అయితే వేసేయండి. ఇలా వేసిన తర్వాత మొత్తం ఒకసారి అయితే కలిపేయండి. ఇలా కలిపేసిన తర్వాత అయితే మనం మొత్తం క్యాప్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేసేయండి. 5 మినిట్స్ అయ్యాక ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలా ఈ విధంగా అయితే వాటర్ వచ్చేస్తాయి. ఇక్కడ ఇలా వాటర్ వచ్చేసాక మళ్ళీ ఒకసారి అయితే కలిపేసేయండి. ఇక్కడ మనం ఏం వాటర్ యాడ్ చేయని అవసరం లేదండి. ఇలా క్యాప్ పెట్టడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అన్నీ ఇలా పైకి అయితే వచ్చేస్తాయి. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి క్యాప్ పెట్టేసుకొని 3 మినిట్స్ పాటు అయితే వదిలేయండి. 3 మినిట్స్ వదిలేసాక ఇలా ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా అయితే వాటర్ ఇనికిపోతూ ఉంటాయి. ఇలా మరొకసారి కలిపి పెట్టేసుకోండి చికెన్ అనేది. అప్పుడే మనకి చికెన్ అనేది అడుగంటకుండా బాగా వస్తుంది. ఈవెన్గా కుక్ అయిపోతుంది ఈ విధంగా కలపడం వల్ల. ఇలా కలుపుతూనే ఉండండి మధ్య మధ్యలో. ఇక్కడ మనకి చికెన్ అయితే కలర్ చేంజ్ అయిపోయింది. ఇలా ఈ విధంగా దగ్గర పడుతున్నప్పుడు ఆయిల్ వదిలేస్తుంది కదా, ఆ టైంలో మనం ముందుగా కడిగి ఉంచుకున్న పుదీనా కొత్తిమీరలను దీంట్లో అయితే యాడ్ చేసేసుకుందాం. మనకి ఇలా యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. ఇలా యాడ్ చేసేసి మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసేయండి. సో ఫైనల్గా మనకి చికెన్ లాలీపాప్స్ ఫ్రై అనేది సో ఈ విధంగా అయితే వచ్చేసింది. చూసారా, టేస్టీగా గుమగుమలాడిపోతుంది. నాకైతే స్మెల్ కూడా తెలుస్తుందండి, అంత బాగుంది. పర్ఫెక్ట్గా వచ్చింది చికెన్ లాలీపాప్స్. సో ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అని చెప్పుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ముక్క కూడా పర్ఫెక్ట్గా ఏగిపోయింది, ఎక్కడ ఏమీ ఇరిగిపోకుండా నీట్గా అయితే వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది. దీన్ని మనం సైడ్ డిష్గా కూడా తినేసేయచ్చు. సో అంత టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.